శివధర్మం నాకు సమానత్వం బోధించింది. శివుడు చెప్పినట్టుగా వీరబ్రహ్మం గారు, శివుడు చెప్పినట్టుగా శివాజీ, శివుడు చెప్పినట్టుగా బసవేశ్వరుడు, శివుడు చెప్పినట్టుగా కబీర్ దాస్ సమానత్వం కోసం యుద్ధం చేసిర్రాయా? వాళ్ళ లెగసీ నేను తీసుకోవద్దా? వాళ్ళ వారసత్వం నేను తీసుకోవద్దా? శివుడు అసమానత్వం చెప్తే నేను వదిలేస్తా. శివుడు సమానత్వం చెప్పాడు. ఎవడెవడో పుక్కిడి పురాణాలే పుట్టించుకోవచ్చు వాడికి అనుకూలంగా. నా శివుడు మాత్రం సమానత్వం బోధించు. ఆ విలువలతో సమాజాన్ని కట్టదాం. ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అణగారిన వర్గాలకి సమప్రాతినిధ్యాన్ని, సమభాగస్వామ్య విలువల్ని సృష్టిస్తే అది సామాజిక ప్రజాస్వామ్యంగా, అది రాజకీయ ప్రజాస్వామ్యంగా పరివర్తన చెంది రాజ్యంలో మన వాటా వచ్చినప్పుడు మనందరం చల్లగా బతుకుతాం. దేవుడు కూడా చల్లగా బతుకుతాడు. మన దేశం మీదకి ఎవడు రాడు. హిందూ మతానికి మనం నాయకులం కావాలి, ఓనర్లం కావాలి.